ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. గుడ్ మార్నింగ్ అంటే మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను, గొంతు పోయింది. ఒక్క నిమిషం. మార్నింగ్ మనం లేవగానే మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారు కదా. అంతకన్నా ముందు మరొక విషయం మనం చేయాలి. ఏంటంటే యేసయ్య దృష్టి మన వైపు త్రిప్పుకోవాలంటే ఒక చిన్న టిప్ చెప్తానే మీకు. ఏంటంటే అది మార్నింగ్ లేవగానే మన బెడ్ మీద ఉండగానే మనం ఒక మాట చెప్పాలి. ఏంటో తెలుసా? గుడ్ మార్నింగ్ హెవెన్లీ ఫాదర్, గుడ్ మార్నింగ్ జీసస్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని ముందు మనం విష్ ఎవరిని చేయాలంటే మన తండ్రిని, మన యేసయ్యని, మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మొదట మనం విష్ చేసి అప్పుడు ప్రేయర్ చేసుకుని మన బెడ్ క్లీన్ చేసుకుని తర్వాత మన డే అంతా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ విష్ ఎవరిని చేయాలి చిల్డ్రన్? యేసయ్యని, మన హెవెన్లీ ఫాదర్ని అండ్ ఆల్సో హోలీ స్పిరిట్ లార్డ్. మర్చిపోద్దే. ఇది యేసయ్యకి ప్రియమైన వారిగా మనం అయిపోవడానికి ఈ చిన్న చిన్న టిప్స్ మనం కూడా మన భక్తిలో ఫాలో అవుదాం. ఓకే, ఇంకా లేట్ చేయొద్దు. మనం సండే స్కూల్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయితే మరి చాలామంది పిల్లలు అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటూ అలా ఉంటున్నారంట. అలా ఉండకూడదు. చక్కగా మీ స్క్రీన్ ముందుకు వచ్చి కూర్చొని సండే స్కూల్ స్టార్టింగ్ ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన వరకు మీరు ఎవరితో మాట్లాడద్దు. ప్రోగ్రాంలో ఏమేమి మాటలు చెప్తున్నామో వినాలి, ఏమేమి యాక్షన్ సాంగ్స్ చేస్తున్నామో చూడాలి. మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ తప్పిపోకుండా చక్కగా మీరు కూర్చొని వినాలి. ఓకేనా చిల్డ్రన్? సో మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ నాతో పాటు ప్రార్థన చేస్తూ నేనేం ప్రార్థన చేస్తున్నానో వింటూ నా ప్రార్థనలో మీరు కూడా పాలు పొందండి. ఓకేనా? అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసయ్య, మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. త్రియేక దైవమా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రవ్వా. గడిచిన నెలలు, వారము ప్రవ్వా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానానికే స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మా పిల్లలందరికీ మీరు ఇచ్చిన క్షేమం, కాపుదల, నెమ్మదిని బట్టి, నాయన ఆరోగ్యాన్ని బట్టి, సమస్త కీడులు దూరపరిచినందుకే థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం అయ్యా, మీకు స్తోత్రం ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రవ్వా మా సండే స్కూల్ ప్రోగ్రాంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలోకి రండి ప్రవ్వా. మా ప్రతి ఒక్కరి లైఫ్ మీకు తెలుసు ప్రవ్వా. మాకు ఏ మాటలు అవసరమో, మాకు ఏది నాయన ఉపయోగకరమో అలాంటి మాటలే ఈ సండే స్కూల్ ద్వారా మీరు మాకు వినిపింపజేయమని అడుగుతున్నాం ప్రవ్వా. నాయన చెప్పబోతున్న లెసన్స్, యాక్షన్ సాంగ్స్, మెమొరీ వర్స్ అన్నీ ప్రవ్వా నాయన బిడ్డలందరికీ అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నూరంతల ఫలము వారిలో కనబడులాగున నాయన ఈ చిన్న వయసులోనే ప్రవ్వా సృష్టికర్తను వారు స్మరణకు తెచ్చుకునే వారిగా ప్రతి ఒక్కరిని చేయండి ప్రవ్వా. ఈ ప్రోగ్రాంలోకి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చివరి ప్రార్థన వరకు ప్రవ్వా ప్రతి సెగ్మెంట్లో నీ కృపని సమృద్ధిగా మాకు దయచేసి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మనవి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిల్డ్రన్, ఒక చిన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం యాక్షన్ సాంగ్లోకి వెళ్ళిపోదామే. నాకు తెలిసిన ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు అన్నిట్లో ఫస్టే చిల్డ్రన్. స్టడీస్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, అలాగే మ్యూజిక్లో కూడా ఫస్ట్. అన్ని వింగ్స్లో వాళ్ళు ఎప్పుడు ఫస్ట్గా ఉండేవారు. అయితే వాళ్ళకి ఒక వీక్నెస్ ఉంది చిల్డ్రన్. అదేంటంటే చీకటి అంటే భయం, డార్క్నెస్ అంటే భయం. నైట్ అయితే చాలు, మార్నింగ్ అంతా చాలా చక్కగా అన్నిట్లో విన్నింగ్ పొజిషన్లో ఉండేవారు. కానీ నైట్కి వస్తే చాలు, రాత్రి అయితే చాలు, లైట్ ఫేడ్ అయితే చాలు, వాళ్ళు చాలా భయంగా ఉండేవారు. ఈ లోపు ఏమైందంటే ఒకరోజు వాళ్ళ మమ్మీ డాడీ పక్కనున్న ఊర్లో ఒక ఇంపార్టెంట్ పని మీద మేము వెళ్తున్నాం, రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తామని చెప్పి ఆ ముగ్గురు పిల్లలకి వాళ్ళ మమ్మీ డాడీ చెప్పి ఆ రోజు వెళ్ళిపోయారు. అయితే చిల్డ్రన్, వీరి కోసం చెప్పాను కదా, వీళ్ళ వీక్నెస్ ఏంటి? చీకటి అంటే భయం. మీలో కూడా చాలామందికి చీకటి అంటే భయం ఉంటుంది కదా. అయితే మీరు శ్రద్ధగా వినండి ఈరోజు ఈ మాటలు. ఎప్పుడైతే అలా చెప్పారో వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళిపోగానే వెంటనే వెళ్ళు డోర్స్ అన్నీ లాక్ చేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు, విండోస్, కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసి లైట్ మాత్రం నైట్ అయితే మాత్రం లైట్ ఆపేవారు కాదు. లైట్ ఉంటేనే వాళ్ళు అక్కడ ఉండేవారు. లైట్ ఆపితే అంట వాళ్ళకి ఒక గోస్ట్ ఉన్నట్టు లేకపోతే ఎవరో ఉన్నట్టు అలాగ చాలా భయపడిపోయేవారు అనమాట. సో లైట్ కూడా ఆపకుండా అలా కూర్చున్నారు. ఒక పక్కన ఒకరికేమో, ఒక అబ్బాయికేమో ఆకలేస్తుంది, బయటికి వెళ్ళాలి, బెడ్రూమ్లోంచి బయటికి కిచెన్ రూమ్లోకి వెళ్దామన్నా ఏంటి వాళ్ళకి భయం అని చెప్పాను కదా. సో ఆ రాత్రి వాళ్ళు భోజనం కూడా చేయలేదు. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి భయం. సో ఆ రాత్రంతా వాళ్ళు పడుకోకుండా, ఫుడ్ తినకుండా అలాగా రూమ్లోనే ఉండిపోయారు.
ఉండిపోయి నెక్స్ట్ డే వాళ్ళ మమ్మీ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీతో డాడీతో శుభ్రంగా తిట్లు తిన్నారు. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి, ఏంటక్క సండే స్కూల్లో మీరు చెప్తున్నవన్నీ వింటున్నాం, అంత బాగున్నాయి, నీ భయం మాత్రం మాకు అస్సలు పోవట్లేదక్క అని నన్ను అడిగారు. అప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకుని వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు మీకు అవి చెప్తానే, మీరు కూడా మీలో ఎవరికి అలా భయం ఉందో, చీకటి అంటే భయం, కొంతమందికి ఒంటరిగా ఉండాలంటే భయం, మాట్లాడాలంటే భయం, కొత్త వారిని చూస్తే భయం, ఎగ్జామ్స్ అంటే భయం, స్టడీస్ అంటే భయం. మనం దేవుని పిల్లలం కదా పిల్లలు, కాబట్టి మనం భయపడకూడదు. దగ్గర ఎవరు ఉండాలి? మనతో ఎవరు ఉండాలి? యేసయ్య కదా ఉండాలి. సో యేసయ్య నీతో నాతో ఉండాలంటే మొదట మనం నమ్మాలి. ఏంటి? యేసయ్య నాతో ఉన్నారు. మనం ఎప్పుడైతే భయపడ్డామో చిల్డ్రన్, సాతాన్ని మనం వెల్కమ్ చేస్తున్నట్టు, వాడి కోసం మనం డోర్స్ తెరుస్తున్నట్టు. తెలుసా, బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా చిల్డ్రన్, పిరికివారు యేసయ్య యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరంట. ప్రకటన గ్రంథంలో పిల్లలు మరొక మాట ఉంది, ఏంటో తెలుసా, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయే వారి లిస్టులో చాలామంది ఉన్నారు. మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగతనం చేసేవారు, ఇలా చాలామంది లిస్టులో ఉన్నారు. వాళ్ళందరిలో కన్నా ఫస్ట్ లిస్టులో ఎవరున్నారో తెలుసా? పిరికివారు, భయం కలిగిన వారంట మొదటగా అగ్నిగుండంలో వెళ్ళిపోయే వారి లిస్టులో ఉన్నారు. సో అర్థమైందా చిల్డ్రన్, మనం భయం కలిగి ఉన్నామనుకో, మొదటిది పరలోక రాజ్యంలో యేసయ్యతో మనం ఉండే ఛాన్స్ని కోల్పోతాం. మరొకటి, మనలో పిరికితనం, భయం ఉంటే అగ్నిగుండంలో మొదట మనమే వెళ్ళిపోతామంట. ఒకటి, యేసయ్య మీతో ఉన్నారని, మీలో ఉన్నారని, మీ ప్రక్కనే ఉన్నారని మీరు బిలీవ్ చేయాలి, నమ్మాలి. రెండోది ఏంటంటే, మన వీక్నెసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ యేసయ్యకి చెప్పి, ఈ వీక్నెస్ అన్నిటి నుంచి నాకు జయం ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. సో ఈ రెండు విషయాలు మీరు అందరూ చేస్తారు కదా. మీరు ఒక్కసారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆలోచించండి, ఏదైతే మీకు వీక్నెస్ ఉందో, మీ బలహీనత ఉందో, దేన్ని మీరు జయించలేకపోతున్నారో ఆ విషయంలో యేసయ్య సహాయాన్ని కోరుకోండి. దేవుణ్ణి ఘనపరిచినట్లు మనం యొక్క ఈ స్టోరీలో చూస్తున్నాం పిల్లలు. ఇంత బోల్డ్నెస్ ఎలా వచ్చింది చిల్డ్రన్? కేవలం వారికి యేసయ్యతో ఉన్న ఇంటిమేట్ రిలేషన్షిప్, యేసయ్యతో ప్రతిరోజు వారికి ఉన్న సహవాసం వారికి ఏమిచ్చిందో తెలుసా? శ్రమలో వాళ్ళకి బోల్డ్నెస్ ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. పిరికితనం వారికి దగ్గరికి రాలేదు. ధైర్యం ఉంటే దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలన్నా మన ద్వారా యేసయ్య చేయగలరు పిల్లలు. దేశమంతా నిజమైన దేవుడు యేసయ్య అని వారందరూ ఒప్పుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, వీళ్ళు భయపడకుండా ఏది ఏమైనా యేసయ్య మమ్మల్ని రక్షిస్తారు, రక్షించకపోయినా వి కాంట్ కేర్ అని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. ఆ బోల్డ్నెస్ చూసే యేసయ్య పరలోకంలోంచి దిగి ఆయన దేవదూతని పంపించారు. మరొక విషయం తెలుసా చిల్డ్రన్, మనం ఎప్పుడు అపాయంలో ఉన్నా, భయంలో ఉన్నా యేసయ్య మన కొరకు కొంతమంది దేవదూతలు మన కొరకు పంపిస్తారు. మన గార్డియన్ ఏంజల్స్ ఎప్పుడు మనతోటే ఉంటారు. ఈరోజు నీ లైఫ్లో, నా లైఫ్లో ఇలాంటి గ్రేట్ మెరకిల్స్ చేయడానికి యేసయ్య సిద్ధంగానే ఉన్నారు పిల్లలు. అయితే మనం ధైర్యంగా నిలబడగలిగితే యేసయ్య మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తారు. మరొక విషయం, మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు, అది ఎప్పుడో జరిగిన కార్యం కదా, యేసయ్య ఇప్పుడు చేయలేరేమో అని మేబీ అనుకుంటున్నారేమో. యేసయ్య స్ట్రెంగ్త్లో మార్పు లేదు పిల్లలు. అప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ మన డేస్లో కూడా యేసయ్య శక్తిలో, ఆయన చేసే కార్యాల్లో ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. అలాంటి గొప్ప యేసయ్యను మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. మనం ఎంత బ్లెస్డో కదా యేసయ్యని కలిగి ఉన్నాం. మీ పేరెంట్స్ని కూడా అడగండి, వారి జీవితాల్లో ఎన్ని మిరకిల్స్ యేసయ్య చేశారో. కాబట్టి యేసయ్య ప్రజెంట్ నవ్వే డేస్లో కూడా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు చిల్డ్రన్. స్టోరీ అర్థమైంది కదా పిల్లలు? మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు నాకు కామెంట్ సెషన్లో వాటికి ఆన్సర్స్ పంపించండి. మొదటి క్వశ్చన్ ఏంటంటే, బంగారు ప్రతిమ చేయించి దూరాయానం మైదానంలో నిలువబెట్టించిన రాజు ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, సకల విధములగు వాయిద్య
ధ్వనులు వినబడినప్పుడు ప్రజలు ఏమి చేయాలి? థర్డ్ క్వశ్చన్, బంగారు ప్రతిమకు నమస్కరింపని వారిని రాజు ఏమి చేసెను? ఫోర్త్ క్వశ్చన్, దేవునికి తప్ప మరి దేనికి నమస్కరింపమని చెప్పిన వారు ఎవరు? లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, అగ్నిగుండమును ఎన్ని రెట్లు పెంచిరి? నేను చెప్పే మెమొరీ వర్డ్స్ 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలకి ఈ వర్డ్ అందరూ జాగ్రత్తగా వినండి. అవర్ గాడ్ whom we serve is able to deliver us from the burning fiery furnace. Daniel 3rd chapter 17th verse. తెలుగు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దానియేలు 3వ అధ్యాయము 17వ వచనం. LKG టు 3rd క్లాస్ వరకు ఉన్న పిల్లలకి ఈ చిన్న మెమొరీ వర్స్ ఇది కూడా మీరు నేర్చుకోండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. But those who trust in the Lord will find new strength. Isaiah 40:31. Thank you. మనం స్టోరీ చెప్పుకున్నాం కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగో, వారి యొక్క క్రాఫ్టే మీకు ఈరోజు చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
ట్రై చేసి నా వాట్సాప్ నెంబర్కి దాన్ని సెండ్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ సండే స్కూల్లో వాటిని డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక ఇండోర్ గేమ్ చూద్దాం. ఇంకా మన లాస్ట్ సెగ్మెంట్ బై హార్ట్ వర్డ్స్. మన పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్గా నాకు మండే నుంచే మెమొరీ వర్డ్స్ అన్నీ రికార్డ్ చేసి నా వాట్సాప్ నెంబర్కి పంపిస్తున్నారు. వాళ్ళందరినీ యేసయ్య దీవించాలి. ఒకసారి ఎవరెవరు చెప్పారో ఒకసారి మనం అందరం చూసేద్దాం. Praise the Lord. I am Asha Milavi. I am studying third standard. It's more blessed to give than to receive. Acts 20:35. Thank you. Praise the Lord. I am S. Enoch, studying in 6th standard. Now I will be telling a Bible verse. It's more blessed to give than to receive. Act 20:35. Thank you. Praise the Lord.
My name is Tejashwin. I am studying 4th class. It's more blessed to give than to receive. Acts 20:35. Thank you. Praise the Lord. My name is Kirtana, studying 4th standard. It is more blessed to give than to receive. Acts 20:35. Thank you. Praise the Lord. My name is Ikshita, studying in 8th class. It's more blessed to give than to receive. Acts 20:35. Thank you. Praise Lord. My name is Vijay Devi. I am studying in LKG. Memory verse. Be more blessed to give than to receive. Acts 20:35. Thank you. Praise Lord, my name is Nayan Kumar. I am studying 5th class. Memory verse Telugu. మీరు పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. అపొస్తలుల కార్యములు 20:35. ప్రైజ్ లార్డ్. Praise Lord, my name is Pram Kumar. I am studying 2nd class. Memory verse Telugu. నిన్ను పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. అపొస్తలుల కార్యములు 20:35. ప్రైజ్ లార్డ్. నా పేరు జాను. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. వీరుడు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. అపవస్తులు 20:35. ప్రైజ్ అడక్క. Lord, my name is Anu. I am studying 7th class. Memory verse Telugu. మీరును పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. అపొస్తలుల కార్యములు 20:35. English. It is more blessed to give than to receive. Acts 20:35. Thank you. Praise the Lord. My name is Anarakias. I am studying in 5th grade. I am staying in Madhuravaram. అపొస్తలుల కార్యాలు 20:30. మీరు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. Praise the Lord. My name is Anjanishma. I am studying in 9th grade. I am from Madhuravaram. Today's memory verse. It is more blessed to give than receive. Acts 20:35. Thank you. Amen. Praise the Lord. My name is Joel. It is more blessed to give than to receive. Acts 20:35. Praise the Lord. My name is Samson Emmanuel. I am studying in 3rd class. It is more blessed to give than to receive. Acts chapter 20, verse 35. Thank you. Praise the Lord. My name is Kevin Emmanuel. I am studying 1st class. It is more blessed to give than to receive. Acts chapter 20, verse 35. Thank you. Praise the Lord. My name is Jesse Evangelist and I'm from Bangalore. Today version is అపొస్తలులు 20:35. పుచ్చుకున్నానంటే ఇచ్చుట ధన్యము. Thank you all. It is more blessed to give than to receive. Acts 20:35. Praise the Lord. My name is Karishma. I am studying 2nd class. It is more than blessed to give than to receive. Acts 20:35. Praise the Lord. Thank you. Praise the Lord. My name is Prithia. I am studying UKG. మీరును పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము. అపొస్తలుల కార్యాలు 20:35. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. నా పేరు జమ్మమ్మ. మీరు నన్ను పుచ్చుకుంటే కంటే ఇచ్చుట ధన్యము. అపొస్తలుల కార్యము 20:35. Thank you. Praise the Lord. I'm Paul Satwin. I'm studying in 4th standard. It is more blessed to give than to receive. Acts 20:35. Thank you. Praise the Lord.
My name is Paul Sangeet. It is more blessed to give than to receive. Acts 20:35. Thank you. Praise God. My name is Alisha. It is the Lord blessing to give than to receive. Acts 20:35. Thank you. Praise God. ఇప్పటి వరకు మెమొరీ వర్స్ చాలా చక్కగా చెప్పారు కదా. ఆ పిల్లలందరినీ యేసయ్య సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఇంకా ఇలాగా ఈ వీడియో చూస్తున్న వారు, ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ చూస్తున్న పిల్లలు ఎవరన్నా సండే స్కూల్ వర్డ్ చెప్పాలంటే మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. మీరందరూ కూడా వర్డ్ చెప్పి యేసయ్యలో బలపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాం మీ అందరి కోసం. మీరు కూడా మెమొరీ వర్డ్ నేర్చుకుని మాకు పంపించండి పిల్లలు. అలాగే మీకు ఒక స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరూ ప్రార్థన చేయండి. మనం త్వరలో పప్పెట్ షో కూడా స్టార్ట్ చేసుకోవాలని ప్రార్థన చేయండి. మంచి పప్పెట్స్ మనకి దొరకాలి. ఆ షో కూడా మనకి మన సండే స్కూల్ ప్రోగ్రాంలో స్టార్ట్ అవ్వాలని ప్రార్థన చేయండి చిల్డ్రన్, మర్చిపోవద్దు. ఇంకా లాస్ట్గా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన ప్రోగ్రామ్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు ప్రభువా ఈ సండే స్కూల్ పరిచర్యను నాయన ఇన్ని దినాలు మీరు నడిపిస్తూ దీవిస్తున్నందుకే వందనాలు ప్రభువా. ఎంతమంది ఇందులో పాలు పొందుతున్నారో వారందరినీ ప్రత్యేకమైన కృపతో నాయన నడిపించండి. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. ఏ విషయంలో వారు భయపడుతున్నారో, కలత ఉన్నదో, దిగులు ఉన్నదో, కలవరం ఉన్నదో అవన్నిటి నుంచి వారికి గొప్ప బ్రేక్ త్రూ ఇమ్మని బ్రతిమాలుకుంటున్నాను ప్రభువా. నాయనా మా అందరి పిల్లలందరినీ బోల్డ్నెస్ కలిగిన బిడ్డలుగా చేయండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె ప్రభువా నీ కొరకు శ్రమకాలంలో నిలబడే వారిగా మమ్మల్ని అందరినీ చేయమని అడుగుతున్నాం ప్రభువా. పిల్లలు ఒక్కొక్కరిని దీవించండి. ఎవరికి ఏ వీక్నెస్ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, అది శారీరకమైన నైనా మానసికమైన ఏ విషయంలో బిడ్డలు వెనకబడి ఉన్నా ప్రభువా మీ ప్రత్యేకమైన కృపను బిడ్డలందరిపైన కుమ్మరించి నాయనా జయశీలులుగా బిడ్డలందరినీ చేయమని బ్రతిమాలుకుంటున్నాను ప్రభువా. మరొక్కసారి వారమంతా మీ సమృద్ధి అయిన కృప, క్షేమము పిల్లలకి తోడుగా ఉంచండి. గార్డియన్ ఏంజల్స్ పరిచర్ని బిడ్డలకు విడుదల చేసి మీ కృపలో భద్రపరచమని, మరలా మేము కలుసుకునేంతవరకు మీ కృపాక్షేమం మాకు, ఈ పరిచర్యకి, బిడ్డలందరికీ సదా తోడుగా ఉంచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. Please like, share and subscribe. बोलो कृष्ण महाराज की, Jai! बोलो कृष्ण महाराज की, Jai! बोलो कृष्ण महाराज की. Jai!